మోదకహస్తునిన్ సమదమూషకవాహనున్ ఏకదంతున్ లంబోదరున్ అంబికాతనయున్ ఊర్జితపుణ్యున్ గణేశున్ దేవతాహ్లాదగరిష్ఠున్ దంతిముకున్ అంచితభక్తఫలప్రదాయకున్ మోదముతోడ హస్తములు మోడ్చి భజించెదను ఇష్టసిద్ధికిన్. దేవతలకు ఆనంద సందాయకుడు, ఆశ్రితులకు అభిష్ట ఫలప్రదాయకుడు అయిన గణనాయకుణ్ణి ఇష్టపూర్వకంగా చేతులు మోడ్చి సేవిస్తాను. ఆ మోదకహస్తుడు, ఆ మూషిక వాహనుడు, ఆ ఏకదంతుడు, ఆ సౌభాగ్యవంతుడు, ఆ గజాననుడు, ఆ గౌరీనందనుడు, ఆ పెద్ద బొజ్జ గుజ్జు వేలుపు మా కోరికలు తీర్చాలి, మా కార్యాలు నెరవేర్చాలి. కల్లతనంబుగాక పొడగట్టిన పూర్వపు రీతి నేడు నా ఉల్లమునందున ఉండుము సమున్నత తేజముతోడ. భక్తి రంజిల్లిన చూపు కూడా విధిని చెందిన ప్రోడ బుధాలి నీడ మా తల్లి దయామ తల్లి ప్రణత ద్రుమకల్పకవల్లి భారతీ. అమ్మ భారతి సరస్వతి, ఆనాడు నిజంగానే నీవు నాకు సాక్షాత్కరించావు. అందుకే నేను విద్య నేర్చుకున్నాను. ఈనాడు కూడా అదేవిధంగా వెలుగులు వెదజల్లే రూపముతో రమ్యత్వం రంజిల్లే చూపుతో నా హృదయములో కదలకుండా ఉండు. విధాతను చెట్టబట్టిన ప్రోడవు, పండితులకు తోడు నీడవు. నీవు మా తల్లివి, దయామ తల్లివి, ఆశ్రిత జన కల్పవల్లివి. విలసత్ కంకణ రవరవ కలితంబగున్ అభయవరద కరములు పెరయన్ చెలరేగి భక్తులకున్ అల కలుములు దయసేయు జలది కన్యకన్ తలంతున్. తలతల్లాడే కంకణాలు గలగలలాడగా అభయహస్తముతో భయమును తీర్చి వరద హస్తముతో కోరిన వరాలు చేకూర్చి భక్తులకు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించే సముద్రుని కుమార్తె అయిన లక్ష్మీదేవిని భావించి సేవిస్తాను. కాలికి బహుసన్నత లోకాలికి కమనీయ వలయ కరకీలిత కంకాలికి తామసమానస కేలికి వందనమును చేసి కీర్తింతుమదిన్. కమనీయ బంగారు కంకణాలు కైసేసిన కరకమలములో కపాలము ధరించున్నది, లోకాలన్నీ సాగిలపడి నమస్కరించున్నది, మహామునుల మనస్సులలో విహరించున్నది అయిన కాళీమాతను చేతులు మోడ్చి ప్రస్తుతిస్తాను అని కవి ఇష్టదేవతా ప్రార్థనం చేశాడు.